ప్రైజ్లాడ్ స్వాతిక్. ప్రైజ్లాడ్ భాస్కర్. ఏంటి దిగులుగా ఉన్నావు? ఏంటి? దేవుని గురించి ఏమన్నా చేయాలని భాస్కర్. చేతిలో చూస్తేనేమో డబ్బు లేదు, వాహనాలు లేవు, సౌండ్ సిస్టమ్ గానీ లేదు. దేవుని కోసం ఏమైనా చేయాలని ఆశపడుతున్నావా? అవును భాస్కర్. మన దగ్గర ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదురా. సేవ అనేది డబ్బుతో చేయలేం, విశ్వాసంతో చేయగలుగుతాం. అర్థమైందా? మోషే పెద్ద సముద్రాన్ని పాయలు చేశాడు. దేంతో చేశాడు? కర్రతో, ఎండిపోయిన ఒక కర్రతో చేశాడు కదా. అలాగే యేసు ప్రభు వారు ఒకసారి 5,000 మందికి భోజనం పెట్టాలనుకున్నాడు. ఈ దేంతో పెట్టాడు? నేను లారీలు రొట్టెలు వేసుకొచ్చాడు. ఏంద్రా? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు. ప్రార్థన చేశాడు. 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయి. అర్థమైందా? చూడు, సంసోన్ జీవితంలో 1000 మంది వచ్చారు జనాలు. దేంతో చంపాడు? చిన్న గాడిద దవడ ఎముకతో చంపాడు. వాళ్ళు ఏమన్నా 1000 మంది ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉంటారు, అది నెట్టంగా పడిపోయాడు. వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఫుల్ 6 ప్యాక్ బాడీతో ఉంటారు. కానీ ఆ చిన్న ఎముక జాలే పోరా అన్నాడు. 1000 మంది నాకు అక్కడికి చంపేశాడు. మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సముద్రం ఎట్లా పాయలవ్వాలంటే, ఏముందిరా నీ చేతిలో? కర్ర ప్రభువా, చాలే వెళ్ళి సముద్రాన్ని పాయలు చేసా అన్నాడు. శిష్యులు ఇంతమంది భోజనాలు చేయాలి, చాలా రొట్టెలు కావాలంటే, ఎన్నున్నాయి రొట్టెలు? 5 రొట్టెలు ఉన్నాయి, చాలే. అవి 5,000 మందికి పంచారు, ఇంకా 12 గంపలు మిగిలిన. ఏలియా కాలంలో కూడా అహాబు రాజుతో వర్షం పడుద్దని చెప్తాడు రా. అదిగో అట్లా చిన్న మేఘం ఒకటి కనపడుద్ది. ఆ శిష్యులు చెప్తాడు, చిన్న మేఘం కనపడింది పాస్ గారు అంటే, చాలే అదే మోపైన వర్షం పడుతుంది పదా అంటాడు. కాబట్టి సేవ అనేది బండ్లు, సౌండ్ సిస్టాలు, ఇంకా కెమెరాలు, వీటి వల్ల కాదురా. విశ్వాసంతో చేయాలి. మన దగ్గర ఉన్నది దేవుని దగ్గర పెడితే దేవుడే మనకు కావలసినవన్నీ కూడా సహాయం చేస్తాడు. దిగులు పడవాకు, ధైర్యంగా ఉండు, ప్రార్థన చేద్దాం, సరేనా? మీరు కూడా విశ్వాసంతో ఉండండి, దేవుని కోసం బలమైన కార్యాలు చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి స్తోత్రం, వందనాలు.